ఏది ఏమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. కాకినాడ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప. ఎక్కడ ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్కు చుట్టుపక్కల 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీలైనా పంచాయతీలైనా మొత్తం చెత్తను తీసుకొచ్చి దాంట్లో వేస్తారు. దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా అక్కడ చెత్త ఉండదు. ఈరోజు గుంటూరు ప్లాంట్కి పోతే వచ్చినట్టు బంకర్లు వేస్తారు, అది బర్న్ అయిపోద్ది. విశాఖపట్నం పోతే వచ్చినట్టు బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా కొద్దిగా మిగిలితే యాష్ బయటకు వస్తుంది, యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు. ఈరోజు చైనాలో 1100 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, 1100. జపాన్లో 1000 ఉన్నాయి. ఇట్లా డెవలప్డ్ కంట్రీస్లో అంతా పాత సిస్టమ్ లేదంతా పోయింది. ఇప్పుడంతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, పవర్ జనరేషన్. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా చెప్పారు, టెండర్లు పిలిచున్నాయి. తిరుపతి అండ్ విజయవాడ రెండింటి టెండర్లు పిలిచున్నాయి. కడప అండ్ కర్నూలు టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఇచ్చాం, వర్క్ స్టార్ట్ చేశారు. కాకినాడ, నెల్లూరు కూడా అయింది. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు, వర్క్ జరుగుతుంది. నెల్లూరులో కూడా వర్క్ మొదలు పెట్టారు. తిరుపతిలో ఏదైతే అంతకుముందు డంప్ యార్డ్ క్లియర్గా అందే స్టార్ట్ చేయలేమంటే ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేశారు. అయితే దాంట్లో వచ్చిన ఆర్డీఎఫ్ పక్కన ఇస్తున్నారు. దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించుకోవాలి. ఈ నెలాఖరు లోపల వాళ్ళు పంపిస్తామంటున్నారు. ఈ నెలాఖరు అయిపోతే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది. దానివల్ల కనీసం ఒక 50 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒక 50 మందికి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఏ రోజు ఆ రోజు బర్న్ అయిపోతుంది. ఆ విధంగా ఈరోజు గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఈరోజు 10 ప్లాంట్లు కానీ అయిపోయి ఉంటే చక్కగా ఎక్కడ అసలు డంప్ అనేది ఉండదు.